ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అట్ దిస్ ఏజ్ అసలు ఏంటి రియల్ ఎస్టేట్ లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? బేసికల్గా ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్, సో దిస్ చూస్ మీ నాకు ఈ ప్రొఫెషన్లోకి రావాలి అని. హ్యావ్ మై ఓన్ కంపెనీ కాల్డ్ గోల్డెన్ ఎటిలర్. మేము ఆల్రెడీ దాని నుండి ఇంటీరియర్ ప్రాజెక్ట్స్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, అప్రూవల్స్ అన్ని చేస్తూ ఉంటాం. సో వీ థాట్ టు స్టార్ట్ అవర్ ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో అందుకే ఈ కంపెనీని స్థాపించామన్నమాట. సో బ్రహ్మరిషి హోమ్స్ విజన్ ఏంటి? ఆ ట్రస్ట్ ని మీరు ఎలా బిల్డ్ చేస్తున్నారు? సో బ్రహ్మరిషి హోమ్స్ విజన్ ఏంటంటే ట్రస్ట్ అండి, క్వాలిటీ అష్యూరెన్స్ ఒకటి, అండ్ క్లయింట్స్తో ఉన్న రిలేషన్షిప్, అండ్ ఆన్ టైమ్ డెలివరీ. దీస్ ఆర్ ద 4 things మనం డే 1 నుండి కోర్ వాల్యూస్ కింద కన్సిడర్ చేసుకుని ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతుంది. చుట్టుపక్కల ఈ అమ్యూనిటీస్ కానీ ఫెసిలిటీస్ కానీ ఎలా ఇస్తున్నారు ఏంటి? పరం హైట్స్కి వచ్చేసరికి మనకి క్లబ్ హౌస్ ఇంక్లూడ్ అయి ఉంటుందండి. సో దానిలో వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్, జిమ్, రెస్టారెంట్, గెస్ట్ రూమ్స్, ఇంకా మనకి కమ్యూనిటీలోని వాకింగ్ ట్రాక్స్, క్రికెట్ నెట్స్, యాంఫీ థియేటర్స్. విజయవాడలోనేనైతే విజయవాడలోనేనండి. సో మీరు ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు కదా, సో ఇంకొక డైరెక్టర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటి అసలు? సో ఫౌండర్ అండ్ డైరెక్టర్ అరవింద్ అర్స్విల్లి అండి. ఆయనే ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. హీఈస్ అన్ ఆంటర్ప్రెనర్ యాక్చువల్లీ. హీ వాజ్ అ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. హీ రన్స్ ఎక్సెల్లా అండ్ హీ ఆల్సో రన్స్ యుఎస్ లో ఐటీ కంపెనీస్ అండ్ ఇంటూ దిస్ రియల్ ఎస్టేట్. ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ డూయింగ్ రియల్ ఎస్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు అనగానే మనకు డాక్టర్స్, ఇంజనీర్స్, టీచర్స్ ఈ ప్రొఫెషన్ లోనే ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ కూడా ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అని మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా క్లారిటీ వచ్చింది. సో వాట్ యూ వాంట్ టు సే ద గర్ల్స్, అంటే అమ్మాయిలకి ఏం చెప్పాలనుకుంటారు అబౌట్ రియల్ ఎస్టేట్ కెరియర్? నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఐ సజెస్ట్ వాట్ ఎవర్ ఇన్ విచ్ ప్రొఫెషన్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు ఆ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటేనే యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఓన్ వింగ్స్ అనేది నేను చెప్పగలుగుతాను. అండ్ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఈస్ ద మెన్ ఓరియంటెడ్ సెక్టర్. సో దానిలో మనము ఇంకా డైవ్ ఇన్ చేసుకుని విల్ బి హ్యావింగ్ మోర్ స్కోప్ అనమాట. ఆర్కిటెక్చర్ కానీ, ఇంటీరియర్స్ కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ బేసికల్గా మెన్ ఓరియంటెడ్. ఉమెన్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వీ నీడ్ టు ఎంకరేజ్ దెమ్. దే విల్ బి హ్యావింగ్ బ్యూటిఫుల్ వింగ్స్ ఓవర్ దెమ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో రియల్ ఎస్టేట్ అనగానే అందరికీ ఫస్ట్ హైదరాబాద్ గుర్తొస్తుంది. అండ్ ప్రీమియంగా లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ లో ఇవంతా మనకు హైదరాబాద్ ఆరా అనిపిస్తుంది. కానీ విజయవాడ ప్రజలందరికీ ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ కానీ, ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే బ్రహ్మరిషి హోమ్స్ ఎల్ఎల్పి వాళ్ళు మంచి మంచి ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు వచ్చేసారు. అండ్ మెయిన్ గా ఏంటంటే లొకేషన్ హైలైట్స్ కానీ, క్వాలిటీ అండ్ ట్రస్ట్ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. సో అటువంటి కంపెనీని మనం నమ్మి ఒక రెసిడెన్షియల్ మనం విల్లా కానీ, ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ తీసుకుంటే డెఫినెట్లీ అవర్ ఫ్యూచర్ విల్ బి వెరీ హై అనమాట. సో అటువంటి ప్రాజెక్ట్స్ ఇవాళ ఈ పాడ్కాస్ట్ లో డిస్కస్ చేస్తున్నాం. అంతేకాకుండా బ్రహ్మరిషి హోమ్స్ ఎల్ఎల్పి అందరికీ తెలుసు, లైక్ రియల్ ఎస్టేట్ అనగానే ఫస్ట్ అందరికీ అబ్బాయిలనే గుర్తొస్తుంటాం. అలా కాకుండా ఫర్ ఏ చేంజ్ షీఈ్ ఇన్స్పైరింగ్ ఎ లాట్ బికాస్ అట్ వెరీ యంగ్ ఏజ్ ఆర్కిటెక్ట్ అండ్ అలాగే ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ బ్రహ్మరిషి హోమ్స్ ఎల్ఎల్పి అండ్ షీఈ్ లీడింగ్ అమేజింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అని తనని అడుగుదాం. లెట్స్ ఇంట్రడ్యూస్ సాహితి యార్లగడ్డ గారు. హాయ్ సాహితి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అట్ దిస్ ఏజ్ అసలు ఏంటి రియల్ ఎస్టేట్ లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? బేసికల్గా ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్, సో దిస్ చూస్ మీ నాకు ఈ ప్రొఫెషన్లోకి రావాలి అని. హ్యావ్ మై ఓన్ కంపెనీ కాల్డ్ గోల్డెన్ ఎటిలర్. సో మేము ఆల్రెడీ దాని నుండి ఇంటీరియర్ ప్రాజెక్ట్స్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, అప్రూవల్స్ అన్ని చేస్తూ ఉంటాము. సో వీ థాట్ టు స్టార్ట్ అవర్ ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో అందుకే ఈ కంపెనీని స్థాపించాం అన్నమాట. సో అంటే యూజువల్గా రియల్ ఎస్టేట్ అనగానే ఏంటంటే చాలా డీలింగ్స్ ఉంటాయి అండ్ కొంచెం పెద్దవాళ్ళకే ఆ ఇన్ఫ్లుయెన్సింగ్ కానీ, ఆ మాటలు కానీ చాలా మందితో కలవాలి అని ఉంటుంది. యూ బీయింగ్ అట్ దిస్ స్టేజ్ అండ్ బీయింగ్ అ ఉమెన్, హౌ డిడ్ యూ స్టార్ట్ అండ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఇట్ వాస్ గోయింగ్ గ్రేట్ అండి. యాక్చువల్లీ ఛాలెంజింగ్ గా కూడా అనిపిస్తుంది. చాలా తక్కువ మంది ఉంటారు రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉమెన్ ఇంత ఆంటర్ప్రెనర్ గా రన్ చేయడం. ఎస్పెషల్లీ విజయవాడ సెక్టార్ లో చూస్తే చాలా ఫ్యూ పీపుల్ హూ ఆర్ రన్నింగ్ ఆర్కిటెక్చర్ ఫర్మ్స్ అండ్ కన్స్ట్రక్షన్. ఇట్ వాస్ వెరీ గ్రేట్ అండ్ ఆల్సో ఐమ్ ఫీలింగ్ యాజ్ అ ఛాలెంజ్. నిజంగానే ఇప్పుడు హైదరాబాద్ అంటే మనకు తెలుసు, అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, అండ్ స్టాండ్ లోన్ కూడా చాలా లగ్జూరియస్ గా చేస్తున్నారు. అయితే విజయవాడ ప్రజలందరికీ, విజయవాడలో ఉన్న వాళ్ళకి కూడా అబ్బా ఇటువంటి లైఫ్ స్టైల్ మనం కూడా లీడ్ చేస్తే బాగుండు అన్న ఆలోచన నుంచే పుట్టిందా బ్రహ్మరిషి హోమ్స్?
యా ఎగ్జాక్ట్లీ అండి. సో మేము ఆల్రెడీ హైదరాబాద్లో చాలా ప్రాజెక్ట్స్ చేసి ఉన్నాము. సో కోంపల్లి, బాచ్పల్లిలో ఆల్రెడీ వి డిడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఆల్రెడీ చేసి కంప్లీట్ అయిపోయి, యాజ్ వి ఫ్రమ్ ఆంధ్ర, విజయవాడ, వి ఆర్ బోర్న్ అండ్ బాట్ అప్ దేర్. సో మా ఊరికి కూడా మేము ఏదో ఒకటి చేయాలి అని చెప్పి, ఏదో చెయ్యాలి. ఎస్ మా ఊరికి కూడా మేము ఏదో ఒకటి చేయాలి, వీ హ్యావ్ టు స్టాండ్ అవర్ మార్క్స్ దేర్ అని చెప్పి మేము ఇంకా ఆంధ్ర మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఆంధ్రాలో కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగుంది అండ్ కారిడార్స్ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి కాబట్టి వి ప్లాన్ టు స్టార్ట్ కన్స్ట్రక్షన్స్ ఓవర్ దేర్. సో ఇప్పుడు విజయవాడ వాళ్ళు ఎంత వెల్కమింగ్ గా ఉన్నారు అంటే ఈ ప్రీమియం లైఫ్ స్టైల్ కానీ ఈ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఎంత వెల్కమింగ్ గా ఉన్నారు, ఎలా అప్రోచ్ అవుతున్నారు మన ప్రాజెక్ట్స్ కి? యా విజయవాడ పీపుల్ కూడా చాలా వెల్కమింగ్ గా ఉన్నారండి. ఎస్పెషల్లీ మన ప్రాజెక్ట్స్ అన్ని ఎక్స్క్లూజివ్ అండ్ ఎలైట్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో మనం అన్ని వెంటిలేటెడ్ గా ఎక్కువ స్పేషియస్ ప్రాజెక్ట్స్, విజయవాడలో ఫస్ట్ ప్రాజెక్ట్స్ అంత స్పేషియస్ ప్రాజెక్ట్స్ మనం డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి జనాలకు కూడా బాగా నచ్చుతుందండి మన ప్రాజెక్ట్స్. బ్రహ్మరిషి హోమ్స్ అనగానే చాలా మందికి ఇప్పటికే విజయవాడలో మంచి ట్రస్ట్ అయితే వచ్చింది అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అన్నారు. సో ఫస్ట్ ఏ లొకేషన్స్ మీరు చూస్ చేసుకున్నారు? యా ఫస్ట్ మనకి ఇప్పుడు వచ్చేసరికి అయితే 3 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయండి. ఒక 2 ప్రాజెక్ట్స్ వచ్చేసరికి కేసర్పల్లిలో చేస్తున్నాము, పరం హైట్స్ అండ్ పరం హేరోస్కేప్స్ అని 2 ప్రాజెక్ట్స్. ఈ 2 ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ కి జస్ట్ 5 minutes దూరంలో ఉన్నాయి అండ్ హైవే కి జస్ట్ 1 kilometer అండి. వీ కెన్ వాక్ త్రూ హైవే, చాలా దగ్గరగా యాక్సెసిబుల్ గా ఉంది. సో ఇంకో హైలైటెడ్ పాయింట్ ఏంటంటే ఈ 2 ప్రాజెక్ట్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్. వన్ ఈజ్ లైక్ స్టాండ్ అలోన్ బిల్డింగ్, G+5 floors, ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అన్ని విత్ 3 balconies, సర్వెంట్ రూమ్, లైక్ హైదరాబాద్ స్టైల్ కి ఎలా అయితే మ్యాచ్ అవ్వాలో అన్ని రిక్వైర్మెంట్స్ మ్యాచ్ చేసి డిజైన్ చేసాం. అయితే పరం హైట్స్ అండ్ పరం ఏరోస్పేస్ రెండు మనకు ఒకటే గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. We can choose a single building or standalone building or మల్టిపుల్ బ్లాక్స్ ఉన్న బిల్డింగ్ కూడా చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఏంటి స్పెషాలిటీ పరం హైట్స్ ది? ఇందాక మీరు చెప్పినట్టు పరం హైట్స్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్లోర్ కి ఒక్కటే ఫ్లాట్ అండి. ఇట్స్ లుక్ లైక్ అన్ ఇండివిజువల్ ఫ్లాట్ లాగా అన్నమాట. ఒక ఇండిపెండెంట్ హౌస్ ఎలా అయితే ఫీల్ క్రియేట్ చేసామో ఒకటే ఫ్లాట్ ఉంటది. ఫ్లోర్ కి 5 flats, అన్ని వాస్తు పర్ఫెక్ట్ గా ఉన్న ఫ్లాట్స్. 3 balconies వస్తాయి, ఒక సర్వెంట్ రూమ్ ఉంటది, స్టోర్ రూమ్ ఉంటది, పౌడర్ రూమ్స్ ఉంటాయి, సో వాక్ ఇన్ క్లోజెట్స్ ఉంటాయి. అన్ని మనకి ఎంత స్క్వేర్ ఫీట్ మొత్తం సైట్ వచ్చేసరికి 450 square yards, మొత్తం ఫ్లాట్ వచ్చేసరికి మనకి 2500 square feet వస్తాయి. చాలా స్పేషియస్ గా వస్తుంది. సో చాలా మందికి ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ఫీల్ ఉండాలి కానీ ఇండివిజువల్ గా ఉండాలి, విల్లా కొనలేని వాళ్ళు ఇది యాప్ చేసుకోవచ్చు యాక్చువల్ గా. ఎందుకంటే మనకి స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ లోనే గేటెడ్ కమ్యూనిటీ కూడా వస్తుంది. సో ఏంటి అంటే చుట్టుపక్కల ఈ అమ్యూనిటీస్ కానీ ఫెసిలిటీస్ కానీ ఎలా ఇస్తున్నారు ఏంటి? పరం హైట్స్ కి వచ్చేసరికి మనకి క్లబ్ హౌస్ ఇంక్లూడ్ అయి ఉంటదండి. సో దానిలో వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్, జిమ్, రెస్టారెంట్, గెస్ట్ రూమ్స్, ఇంకా మనకి కమ్యూనిటీలోనే వాకింగ్ ట్రాక్స్, క్రికెట్ నెట్స్, యాంఫీ థియేటర్స్, ఇంకా ఎల్డర్లీ వాళ్ళకి మనకి విజయవాడలోనేనండి. సో ఇది ఎల్డర్లీ వాళ్ళకి కూర్చుండడానికి వాళ్ళకి చిన్న పార్క్స్, అన్ని అమ్యూనిటీస్ మన పరం హైట్స్ కి ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ఓకే, సో అసలు ఏ మాత్రం తగ్గట్లేదు మనకి. హ్యాపీగా విజయవాడలో ఒక మంచి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి అనుకుంటే, అండ్ మెయిన్ యూఎస్పీ లొకేషన్ అని అనుకుంటా. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కి 5 minutes దూరమే అంటే మాత్రం బ్యూటిఫుల్ గా ఉంటది అండ్ మనకి అప్రిసియేషన్ వాల్యూ కూడా బాగా పెరిగే ఛాన్సెస్. అండ్ మోర్ ఓవర్ ఎయిర్పోర్ట్ కూడా మనకి డెవలప్ అవుతుంది అండ్ కారిడార్ కూడా సేమ్ కారిడార్ మనకి గ్రో అవుతుంది కాబట్టి ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేయాలనుకున్నా లేదా సిటీలోకి వెళ్ళాలన్నా ఇట్స్ జస్ట్ 20 minutes అండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా డెవలప్ అయిపోయింది విజయవాడ అండ్ మనం ప్రైమ్ లొకేషన్స్ కి వెళ్ళాలన్నా ఇట్స్ బీన్ లైక్ ఓన్లీ జస్ట్ 20 minutes ఫ్రమ్ ద లొకేషన్. ఓకే, సో పరం ఏరోస్కేప్ ఎలా ఉంది ఏంటి అంటే ఈ బిల్డింగ్? సో పరం ఏరోస్కేప్ కూడా సేమ్ గేటెడ్ కమ్యూనిటీలో ప్రాజెక్టే అండి. బట్ అదేంటంటే ఇట్స్ నాట్ ఎ స్టాండ్ అలోన్ బిల్డింగ్, ఇట్స్ అన్ రెసిడెన్షియల్ బిల్డింగ్. ఫ్లోర్ కి 3 flats వస్తాయి అండ్ 15 flats ఓవరాల్ గా 5 floors బిల్డింగ్ అండి. సో దీనిలో హైలైటెడ్ పాయింట్ ఏంటంటే 4th floor అండ్ 5th floor మనం డూప్లెక్స్ చేస్తాం. ఓ స్కై విల్లాస్ అని వస్తుంది. అసలు ఏది వదిలిపెట్టలేదండి హైదరాబాద్ లో. ఎటువంటి స్పెషల్ ఫీచర్స్, అట్రాక్టివ్ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం విజయవాడలో 4th floor అండ్ 5th floor అట్లా డూప్లెక్స్ ప్రాజెక్ట్ వరకు మనం ఎక్కడ చూడలేదు. వీఆర్ ద ఫస్ట్ వన్ టు లాంచ్ దిస్ కాన్సెప్టెడ్
ఫ్లాట్స్ సో అయితే చాలా మంది ఆఫర్స్ కోసం చూస్తుంటారు. అంటే ఇనిషియల్ గా ఒక పే చేస్తే ఇంత అలాంటి స్పెషల్ ఆఫర్స్, బొనాన్జా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి ఇటు యాక్చువల్లీ మార్చ్ 1 వరకు మనం ఎవరైతే మన దగ్గర ఫ్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తున్నామండి. ఓ మై గాడ్, ఫ్రీ రిజిస్ట్రేషన్. యా, అది కాకుండా ఆర్ఎల్స్ ఏదర్ దే కెన్ అవైల్ 10 grams గోల్డ్ కాయిన్, ఏదర్ ఆఫ్ ద ఆఫర్ దే కెన్ పిక్ ఇట్. ఇప్పుడు గోల్డ్ ఫుల్ హై రేట్ లో ఉంది అండ్ రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. అండ్ మోర్ ఓవర్ February 1 నుండి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా మనకి హై అవుతున్నాయి. యా, సో ఇట్ మైట్ బి యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో దే కెన్ చూస్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆర్ గోల్డ్ కాయిన్. సో ఇంకేంటి అసలు విజయవాడలో ఒక మంచి లగ్జరీ ప్రీమియం ఏమంటారు గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి అండ్ దట్టు రిజిస్ట్రేషన్ ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ లేదా గోల్డ్ బాగా పెరిగిపోయింది కదా 10 grams ఆఫ్ గోల్డ్ అవైల్ చేసుకోవచ్చు ఎదర్ ఆఫ్ ఇట్ అనమాట. సో ఇదైతే ఎక్సలెంట్ ఉందండి. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇది ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాజెక్ట్, మనం ఏంటి ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంది? సో ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నామండి, అది వచ్చేసరికి కంకిపాడులో. సో ఎనీవేస్ మనకి విజయవాడ టు మచిలీపట్నం కారిడార్ కూడా చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. సో మనం ఆ ఏరియా పిక్ చేసుకున్నాం. కంకిపాడులో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. సో అది వచ్చేసరికి దాని పేరు పరం నెస్ట్ అని స్టార్ట్ చేసాం. సో అది కూడా 15 ఫ్లాట్స్ అండి. ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్ 850 స్క్వేర్ యార్డ్స్ లో చేస్తున్నాము. ఫ్లోర్ కి ఒక 3 bedroom అండ్ 2 bedrooms స్టార్ట్ చేసాం. 2 BHK and 3 BHK క్లబ్ చేసాం. ఓకే, సూపర్. అంటే ఎంత ఏరియాలో మనం మొత్తం అది స్టార్ట్ చేస్తున్నాం? సో అది సైట్ వచ్చేసరికి 850 స్క్వేర్ యార్డ్స్ లో స్టార్ట్ చేస్తున్నాం. సో మనకి 2 bedroom వచ్చేసరికి 1200 SFT దాకా వస్తుందండి. సో ఆ బడ్జెట్ లో ఎవరైతే చూస్ చేసుకోవాలనుకుంటున్నారో కంకిపాడు ఇస్ ద బెస్ట్ ఆప్షన్. 3 bedroom అయితే 1500 స్క్వేర్ ఫీట్ వరకు వస్తుంది. ఓకే, అండ్ అంటే యూజువల్ గా కొంతమంది 2 BHK చాలా అనుకుంటారు. ఇనిషియల్ గా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కొంచెం పిల్లలు పెద్ద అయ్యాక మళ్ళీ అప్గ్రేడ్ అవుదాంలే అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది. అండ్ లొకేషన్ ఎలా అండి? అది కూడా ఆ ప్రాజెక్ట్ కూడా హైవే కి జస్ట్ 0.8 kilometer అండి, జస్ట్ లెస్ దాన్ 1 kilometer. ఇది ప్యూర్ రెసిడెన్షియల్, ప్యూర్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి. ఓకే, ఏమైనా గేటెడ్ కమ్యూనిటీ? లేదు, ఇది ఓన్లీ ఇండిపెండెంట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి. ఇట్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గేటెడ్. ఓకే, సో ఇంకేం స్పెషల్ ఫీచర్స్ ఏంటి? క్వాలిటీ ఎలా ఉంటది? కన్స్ట్రక్షన్ బాగుంటది అని నేను చాలా సార్లు విన్నాను. సో ఏం యూజ్ చేస్తున్నారు? టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఏమంటారు మెటీరియల్స్ అనేవి ఏవి యూజ్ చేస్తున్నారు? సో మనం వాడే ఏ ప్రాజెక్ట్ లో అయినా వీఆర్ యూజింగ్ స్టాండర్డ్ మెటీరియల్స్ అండి. అన్ని ISI ఉన్న మార్క్స్ ఉన్న మెటీరియల్సే మనం యూజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ కేసర్పల్లిలో చేస్తున్న 2 ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మనం యూరోపియన్ స్టైల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అండి. ఎలివేషన్ మొత్తం యూరోపియన్ స్టైల్లో ఉంటది. కాలమ్స్, బీమ్స్ అంతా కోన్ షేప్ స్ట్రక్చర్స్ చేస్తున్నాము. ఇట్స్ చాలా రేర్ అండ్ ఇప్పుడు అది ట్రెండ్ యాక్చువల్ గా యూరోపియన్ స్టైల్ అనేది. సో 2 ప్రాజెక్ట్స్ యూరోపియన్ స్టైల్ చేస్తాం. అండ్ పార్కింగ్ ఎలా ఉండిద్దండి? బేస్మెంట్ గానీ పార్కింగ్ రోడ్స్ ఎంత వైడనింగ్ లో వస్తున్నాయి? సో గేటెడ్ కమ్యూనిటీలో అయితే 2 40 feet రోడ్స్ అండి. పరం హైట్స్ అండ్ పరం ఏరోస్కేప్ 2 అన్ని ఇంటర్నల్ రోడ్స్ అంతా 40 feet రోడ్స్. సో వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ బేస్మెంట్స్, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లోనే పార్కింగ్. విల్లా తీసుకున్న వాళ్ళకైతే 2 parkings వస్తాయి. ఓ సూపర్. సో ఇది బోత్ అది అందులోను ఆ ప్రాజెక్ట్ లో అండ్ ఈ ప్రాజెక్ట్ లో రెండిట్లో ఇదే అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఎక్కువ అవైల్ చేసుకోవాలి అంటే మీరు ఏమంటారు? కంకిపాడులో ఉన్న ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? సో కంకిపాడుది ఎందుకు అవైల్ చేసుకోవాలంటే కంకిపాడు ఇస్ అ గ్రోయింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. మనకి విజయవాడ నుండి మచిలీపట్నం వరకు వెళ్ళాలి అంటే కంకిపాడు ఇస్ ద కనెక్టివ్ ప్లేస్ మనకి చెప్పాలంటే. సో కంకిపాడు ఇస్ ఆల్సో ర్యాపిడ్ గ్రోయింగ్ అండ్ ఎక్కువ అప్పుడు అక్కడ ల్యాండ్స్ అన్ని బిల్డింగ్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. సో అగ్రికల్చర్ అంతా ఆపేసి మొత్తం కన్స్ట్రక్షన్ లోనే ఉన్నారు మొత్తం అందరూ. సో అందుకనే కంకిపాడు ఇస్ ఆల్సో గ్రోయింగ్ కారిడార్ అని చెప్పుకోవచ్చు. చక్కగా రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియా మొత్తం ఉందా చుట్టుపక్కల? యా ఉందండి. మొత్తం గ్రీన్ ఫీల్డ్స్ కవర్ అవుతాయి అండ్ మనకి రెసిడెన్షియల్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, సో క్వాలిటీ ఆఫ్ అంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంది అండ్ అలాగే చాలా త్వరగానే అనుకున్న టైంకే డెలివరీ ఇస్తారు. బట్ ప్రైజెస్ హై ఉంటాయేమో, యూరోపియన్ స్టైల్ అంటున్నారు, గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ బాగుంటది అంటున్నారు. మేబీ ప్రైసెస్ ఎక్కువ ఉంటాయేమో, హైదరాబాద్ లో ఉన్న ప్రైజెస్ ఉంటాయేమో అన్న ఫీల్ కొంతమందికి వస్తుంది. విజయవాడ ప్రజలు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి ఆ ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, అఫోర్డబుల్ గా ఉంటాయా లేదా అని చెప్పి? లేదండి, ప్రైజెస్ ఆర్ వెరీ రీజనబుల్. సో మనకి విజయవాడ ప్రజలు ఎవరైతే కొత్త ఫ్లాట్స్ తీసుకోవాలి అండ్ గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవాలి, లేదు అంటే అన్ని ఎమ్యూనిటీస్ తో ఉన్న ప్రాజెక్ట్ తీసుకోవాలి అంటే బ్రహ్మరిషి హోమ్స్ ని కాంటాక్ట్ అవ్వండి. మీరు
అందరికన్నా అతి తక్కువ ధరలకే మీకు బెస్ట్ ఫీచర్స్ ఉన్న ప్రాజెక్ట్స్ దొరుకుతున్నాయండి. ఫ్లాట్స్ కూడా చాలా క్వాలిటీగా స్టాండర్డ్ మెటీరియల్స్‌తో ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్స్ మీకు ఓకే. అవైలబుల్‌గా సో, ఎప్పుడు డెలివరీ ఇస్తారు? అంటే ఎప్పుడు వాళ్ళు గృహప్రవేశం ఇవన్నీ చేసుకోవచ్చు అని? సో, పరం హైట్స్ అయితే ఆగస్ట్‌కి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నామండి. ఓకే. పరం ఏరోస్కేప్ అయితే మనం 2026 డిసెంబర్‌కి ఇస్తున్నాము. అయితే పరం హైట్స్ రెడీ టు మూవ్ ఇన్ అన్నమాట. యెస్. సూపర్. అవునండి. ఆల్రెడీ ఓకే. బ్రిక్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ప్లాస్టరింగ్ స్టేజ్‌లో ఉంది మనకి. ఓకే. పరం ఏరోస్కేప్ వచ్చేసరికి డిసెంబర్‌కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. ఓకే. పరం నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ 2027 మార్చ్‌కి ఇస్తాము. మార్చ్‌కి ఇస్తారు. సో, ఇంకేమన్నా ఫ్యూచర్‌లో ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు? ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా యాహ్! ఉన్నాయా ఇంకా సో, విజయవాడలో? ఆల్రెడీ అయితే లేఅవుట్ ప్రాజెక్ట్ ఒకటి ఓహ్! చేస్తున్నామండి నైస్. పాయకాపురంలో. హ్మ్. సో, 6.5 ఏకర్స్‌లో ఆల్రెడీ వి ఆర్ గోయింగ్ ఫర్ పర్మిషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సూన్ అది ఓకే. కూడా మేము రివీల్ చేస్తామండి. సో, రెసిడెన్షియల్ నుంచి అటువైపు అన్నమాట. లేఅవుట్స్ కూడా. లేఅవుట్స్ కూడా. యాహ్! సో, ఏది ఈజీ అనిపిస్తది మీకు? రెసిడెన్షియల్ ఈ కన్‌స్ట్రక్షన్ ఇవన్నీనా? లేకపోతే లేఅవుట్స్ సింపుల్ అనిపిస్తదా? లేఅవుట్స్ యాక్చువల్లీ సింపుల్. ఓకే. రెసిడెన్షియల్ యాక్చువల్లీ టేక్స్ ఎ ఛాలెంజ్ అన్నమాట. వి నీడ్ టు డూ డెఫినైట్లీ. ప్లానింగ్, హ్మ్. అప్రూవల్స్ ఎవ్రీథింగ్ వి నీడ్ టు సార్ట్ ఇట్ అండ్ క్వాలిటీ మ్యాటర్స్ దానిలో. హ్మ్. లేఅవుట్స్ అంటే జస్ట్ రోడ్ ఫార్మేషన్ చేసి ఇచ్చేస్తాం. ఎవరికి ఎలా కావాలంటే వాళ్ళు ఆ సైజెస్ చూసుకొని కన్‌స్ట్రక్ట్ చేసుకుంటారు. కన్‌స్ట్రక్ట్ యాహ్! చేసుకుంటారన్నమాట. హ్మ్. సో, ఈ లొకేషన్స్ అన్నీ ఎలా చూస్ చేసుకున్నారు? అంటే ఈ లొకేషన్స్ ది బెస్ట్ అని అనిపించి మొత్తం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఈ లొకేషన్స్ చూస్ చేసుకొని పర్మిషన్స్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నారా? లేదండి. యాక్చువల్లీ మేము ముందు నుండే ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసాము. ఓకే. సో, ఇప్పుడు మేము ఏం చేస్తున్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో ప్రాజెక్ట్స్ అన్నీ మా ఓన్ ల్యాండ్సేనండి. వి ఆర్ నాట్ ఓహ్! గోయింగ్ ఫర్ డెవలప్‌మెంట్ అసలు ఇంక అన్నమాట. ఏ ఈ హిచ్‌కిచ్చి కూడా ఏమి లేవు. ఉండదన్నమాట. యాహ్! ఓకే. దిస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఇస్ అవర్ ఓన్ ల్యాండ్స్. మేము హ్మ్. ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి ఉన్నాము. హ్మ్. సో, అది ఆల్రెడీ గ్రో అవుతున్నాయి కాబట్టి వై డోంట్ వి గో ఫర్ కన్‌స్ట్రక్షన్ అని వి హావ్ మూవ్డ్ ఇంటూ దిస్ సెక్టర్ అండ్ కన్‌స్ట్రక్షన్ కూడా చేస్తున్నాము. అయితే కొంతమంది లివింగ్ పర్పస్ కాకుండా ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కూడా రెసిడెన్షియల్‌లో తీసుకుంటూ హ్మ్. ఉంటారు. హ్మ్. అటువంటి వాళ్ళకి ఎంత వైస్ ఇన్వెస్ట్‌మెంట్ మీ హ్మ్. బ్రహ్మరిషి హోమ్స్‌లో? సో, ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ కానీ ఫ్లిప్ చేద్దాము అనుకునే వాళ్ళకేంటంటే, ఇప్పుడు గనక వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్‌లో వాళ్ళు బ్లాక్ చేసుకొని, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని, తర్వాత ఒక 1 ½ ఇయర్‌లో వాళ్ళు ఫ్లిప్ చేసుకుంటే వాళ్ళకి మంచి రేట్ ఉంటదండి. మంచి రిటర్న్స్ యాహ్! వస్తాయన్నమాట. ఓకే. యాహ్! ఇప్పుడు ఎవరైనా ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇట్స్ ఎ లంప్ సమ్ అమౌంట్. అంటే హ్మ్. వాళ్ళ హార్డ్ అండ్ మనీ అంతా లైఫ్‌లో హార్డ్ అండ్ మనీ అంతా ఒక ఇల్లు కట్టుకోవడానికి, ఒక ప్లాట్ కొనుక్కోవడానికి యూజ్ అవును. చేస్తారు. అలాంటప్పుడు ఒక ట్రస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అవును. సో, బ్రహ్మరిషి హోమ్స్ విజన్ ఏంటి? ఆ ట్రస్ట్‌ని మీరు ఎలా బిల్డ్ యాహ్! చేస్తున్నారు? సో, బ్రహ్మరిషి హోమ్స్ విజన్ మెయిన్ విజన్ ఏంటంటే ట్రస్ట్ అండి. హ్మ్. అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఒకటి. ఓకే. అండ్ క్లయింట్స్‌తో ఉన్న రిలేషన్‌షిప్ అండ్ హ్మ్. ఆన్ టైమ్ డెలివరీ. దీస్ ఆర్ ద ఓకే. 4 థింగ్స్ మనం డే 1 నుండి కోర్ వాల్యూస్ కింద కన్సిడర్ చేసుకొని ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతున్నాం. సో, మీరిద్దరు డైరెక్టర్స్ ఉన్నారు గదా! అవును. సో, ఇంకొక డైరెక్టర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? యాహ్! ఏంటి అసలు? సో, ఫౌండర్ అండ్ డైరెక్టర్ అరవింద్ అర్స్విల్లి అండి. హ్మ్. ఆయనే ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. హ్మ్. హి ఈస్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ యాక్చువల్లీ. ఓకే. హి వాస్ ఎ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో. హ్మ్. హి రన్స్ ఎక్సెల్లా అండ్ హి ఆల్సో రన్స్ యూఎస్‌లో ఐటీ కంపెనీస్ ఓహ్! అండ్ ఇంటూ దిస్ రియల్ సో, ఎస్టేట్. ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్ యాహ్! హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ డూయింగ్ రియల్ ఎస్టేట్. He's సూపర్. into this IT company, real estate, హ్మ్. and he also runs his own trust అండి. ఓకే. And we also run the own digital channel ADBC అని చెప్పి. We are into a multiple sectors అండి. ప్రొఫైల్స్ Yeah. మల్టిపుల్ Yeah. ప్రొఫైల్స్ అండ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి Yeah. కాబట్టి యూ విల్ హ్యావ్ అంటే బ్రాడర్ ఎక్స్‌పోజర్ ఉంది కాబట్టి అవును. క్లయింట్‌కి ఏది ఇష్టము, ఏది ఇష్టం లేదు అండ్ క్లయింట్‌ని ఎలా మనం ట్రస్ట్ చేయొచ్చు అంటే బిల్డ్ చేయొచ్చు ట్రస్ట్‌ని అనేది చాలా క్లారిటీగా తెలుసు. బికాస్ ప్రీవియస్ బిజినెసెస్‌లో కూడా క్లయింట్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది అవును. కాబట్టి ట్రూ. మీకు క్లయింట్ నమ్మకమే వెరీ ఇంపార్టెంట్ అవును. అనుకుంటా. అంతేనా? అవును. ట్రూ అండి. 100% is true. డెఫినెట్లీ. Yeah. అండ్ మీరు బీయింగ్ ఎన్ ఆర్కిటెక్ట్ ఇలా ఎలా వచ్చేసారు? అండ్ యాహ్! ఇట్ ఈస్ వెరీ రిలేటెడ్ టు Yeah. ఇట్ అండ్ ఇంత ఎంగేజ్‌లో ఇవన్నీ డీల్ చేయడం Yeah. కష్టం కదా సాహితి గారు. పొద్దున్న లేసిన దగ్గర నుండి మేము ప్లానింగ్స్, ఇంటీరియర్స్ అనేది వేరే వేరే క్లయింట్స్‌కి చేస్తూనే ఉంటాము. హ్మ్. సో, వై డోంట్ వి డూ ఫర్ అవర్ ఓన్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఇప్పుడు బ్రహ్మరిషి హోమ్స్‌లో కూడా ప్రతి ప్రాజెక్ట్స్ మేమే ప్లాన్ చేసుకొని, ఎగ్జిక్యూట్ చేసుకొని, అప్రూవల్స్ పెట్టుకొని అండ్ వి ఆల్సో హైర్ సమ్ అదర్ సీనియర్స్ ఫర్ Hmm. అవర్ ఎగ్జిక్యూషన్ కూడా. వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకొని వి విల్ గో ఫార్వర్డ్ అండి. సో మల్టీ టాస్కింగ్ అనేది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? రైట్ నౌ యూ ఆర్ డూయింగ్. యాహ్! మల్టీ టాస్కింగ్ యాక్చువల్లీ ఫస్ట్‌లో చాలా కష్టమయ్యేది. ఐ కాంట్ ఏబుల్ టు మేనేజ్ అనమాట. అది ఇది. ప్రెషర్స్ కానీ ఇవి యాహ్! కానీ. యాహ్! బట్ ఫ్యామిలీ ఈస్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఫ్రమ్ ద బోత్ ద ఎండ్స్. సో, వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల ఐ కెన్
మూవ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు విమెన్ చాలా మంది అన్ని ఫీల్డ్స్ లో ఉన్నారు, Hmm. బట్ రియల్ ఎస్టేట్ లో కూడా ఉన్నారు. Hmm. పీపుల్ ఆర్ కమింగ్, అంటే విమెన్ కూడా ఒక అడుగు ముందుకేసి రియల్ ఎస్టేట్ లో కూడా సత్తా చూపిస్తున్నారు. బట్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, అంటే మీరు ఆర్కిటెక్ట్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంది, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కి వచ్చాక డిడ్ యూ సీ ఎనీ డిఫరెన్స్ యూ బీయింగ్ అ విమెన్? సో నాకు ఆర్కిటెక్చర్ గా ఉన్నప్పుడే కొంచెం కష్టం అనిపించేది. అవునా? ఎందుకంటే బికాజ్ క్లయింట్స్ చాలా రిక్వైర్మెంట్స్ తో వస్తారు. బికాజ్ వీ నీడ్ టు ఫిల్ఫిల్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ అనమాట. ఒకళ్ళు కిచెన్ కావాలంటారు, లేడీస్ ఎస్పెషల్ గా. మెన్స్ ఏమో మాస్టర్ బెడ్రూమ్ బాగుండాలంటారు, కిడ్స్ ఏమో కిడ్స్ బెడ్రూమ్ బాగుండాలి. సో మనం అన్ని రిక్వైర్మెంట్స్ ఒకే రూఫ్ టాప్ కింద మనం డిజైన్ చేయాలి. వేరస్ ఆ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఆన్ సైట్ ఎగ్జిక్యూషన్ ఇస్ అ వెరీ ఈజీ థింగ్ అనమాట. సో డిజైనింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వైజే కొంచెం ఇస్ ద టఫెస్ట్ అండ్ కొంచెం బోల్డ్ డెసిషన్స్ మనకు కావాలి. వెరస్ ఆన్ సైట్ కన్స్ట్రక్షన్ ఇట్స్ అన్ ఈజీ థింగ్. సో మీకు రియల్ ఎస్టేట్ ఈజీ అనిపిస్తుంది. సో ఇప్పుడు యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ విమెన్ గర్ల్స్ డిఫరెంట్ కెరియర్స్ చూస్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు అనగానే మనకు డాక్టర్స్, ఇంజనీర్స్, టీచర్స్ ఈ ప్రొఫెషన్ లోనే ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ కూడా ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అని మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా క్లారిటీ వచ్చింది. సో వాట్ యూ వాంట్ టు సే ద గర్ల్స్, అంటే అమ్మాయిలకి ఏం చెప్పాలనుకుంటారు అబౌట్ రియల్ ఎస్టేట్ కెరియర్? నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఐ సజెస్ట్ వాట్ ఎవర్ ఇన్ విచ్ ప్రొఫెషన్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు ఆ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటేనే యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఓన్ వింగ్స్ అనేది నేను చెప్పగలుగుతాను. అండ్ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఈస్ ద మెన్ ఓరియంటెడ్ సెక్టర్. సో దానిలో మనము ఇంకా డైవ్ ఇన్ చేసుకుని విల్ బి హ్యావింగ్ మోర్ స్కోప్ అనమాట. ఆర్కిటెక్చర్ కానీ, ఇంటీరియర్స్ కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ బేసికల్ గా మెన్ ఓరియంటెడ్. ఉమెన్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వీ నీడ్ టు ఎంకరేజ్ దెమ్. దే విల్ బి హ్యావింగ్ బ్యూటిఫుల్ వింగ్స్ ఓవర్ దేర్. సో ఫైనల్లీ విజయవాడ వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు అబౌట్ యువర్ ప్రాజెక్ట్స్ అండ్ ద కంపెనీ? సో విజయవాడ ప్రజలకి నేను ఒక్కటే చెప్తున్నానండి, ఎవరైతే మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ చూస్తున్నారో, లేకపోతే మంచి స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ చూస్తున్నారో, వెల్ వెంటిలేటెడ్ కానీ, మంచి వాస్తు కానీ అన్ని చూస్తున్నారో, బ్రహ్మరిషి హోమ్స్ ని కాంటాక్ట్ చేయండి. మీకు అన్ని రిక్వైర్మెంట్స్ ఒకే చాట్ దొరుకుతాయి. విత్ ఆల్ ఫీచర్స్, ఎమ్యూనిటీస్ కానీ అన్ని మీకు పర్ఫెక్ట్ గా దొరుకుతాయండి. అండ్ అందరికన్నా అతి తక్కువ ధరలకే దొరుకుతాయి. అఫోర్డబుల్ ప్రైస్, మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంతే ప్రైస్. ఎగ్జాజరేట్ చేసి ఇవ్వడం అంటే ఏం ఉండదు. హై ప్రైజెస్ కాదు, యూ కెన్ కంపేర్ వేరే ప్రాజెక్ట్స్, సిటీలో ఉన్న ప్రాజెక్ట్స్ కి ఈ ప్రాజెక్ట్స్ కి కంపేర్ చేసుకుని మీరు అదే ప్రైస్ మనం కూడా ఇస్తున్నామండి. ఓకే. సో చూసారు కదా, విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా చక్కగా ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి, ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలి, లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఒక రెసిడెన్షియల్ లో ఒక ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం బ్రహ్మరిషి హోమ్స్ ఎల్ఎల్పి ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఎందుకంటే చాలా మంచి యూఎస్పీ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళు చూస్ చేసుకున్న లొకేషన్ కావచ్చు, ఇస్తున్న ప్రైస్ రేట్ కావచ్చు, అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకేం చూస్తున్నారు, విజయవాడ వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి వెంటనే మీ ఫ్లాట్స్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.